హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూ ఛానల్ అండి. ఈరోజు మేమొచ్చేసి గట్టు జాతరకొచ్చామండి. ఈ గట్టు వచ్చేసి కొత్తకోట అని ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందంటేనండి. మాకు చాలా నియర్ అన్నమాట. ఎవ్రీ ఇయరు ఈ జాతర బాగా చేస్తారండి. ఇది ఆనవాయితీగా వస్తుందండి. వచ్చే పౌర్ణిమ అయిపోయిన తర్వాత వచ్చే అమావాస్యకి ఈ జాతర అనేది స్టార్ట్ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఆ స్వామివారి మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కలిసి వచ్చామండి జాతరకి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుందండి. ఫస్ట్ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఆ తర్వాత స్వామివారి కళ్యాణానికి వెళ్దాము అనుకున్నామండి. ఇప్పుడు చూసారా చాలా క్రౌడ్గా ఉందండి. టైం 11:30 అయినా కూడా ఏమాత్రము జనం తగ్గలేదన్నమాట. చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా ప్రజలు వస్తారండి. ఇది చాలా మంచిగా జరుగుతుందన్నమాట. చూసారా ఆలయము చాలా చక్కగా అలంకరణ చేశారండి. విద్యుత్ కాంతులతో అలాగే పూలమాలలతో చాలా మంచిగా అలంకరించారన్నమాట ఆలయాన్ని. ఇప్పుడు మనము స్వామివారి దర్శనము చేసుకుందాం రండి. స్వామివారు వచ్చేసి తిరుపతిలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా స్వామివారు అంతే అందంగా అంతే మంచిగా చక్కగా ఉన్నారండి. విష్ణుమూర్తి వచ్చేసి అలంకార ప్రియుడండి. స్వామివారికి ఎంత అలంకరణ చేస్తే అంత ముద్దుగా ఉంటాడండి. ఏ మాత్రము తీసిపోరండి. మనం కృష్ణని చూడొచ్చు, రాముల వారిని చూడొచ్చు. ఎంత అందంగా ఉంటారు కదండి. చాలా వర్ణిస్తే అస్సలు వర్ణించలేమండి మన మాటల్లో అస్సలు. స్వామివారు అంత నిండుగా మంచిగా అలంకరణ చేసుకొని చాలా చక్కగా ఉన్నారండి. అసలు నాకైతే కళ్ళు సరిపోలేదండి చూడ్డానికి. ఇక్కడ చూడండి ఈ పోస్టర్లో స్వామివారి దశావతారాలు ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నారు చూడండి స్వామివారు అయితే. ఆ చిన్న చిన్న కళ్ళు కావచ్చు, ఆ ముక్కు ఎంత మంచిగా ఉన్నారు చూడండి. చూసారండి స్వామివారి అలంకరణ ఎంత మంచిగా చేశారన్నమాట. తిరుపతిలో ఎలా మనకి ఆ కలియుగ వైకుంఠనాథుడు దర్శనమిచ్చాడు, ఇక్కడ కూడా అంతే వైభవంగా స్వామివారు ఉన్నారండి. స్వామివారిని చూసి చాలా నాకు మనసుకి నెమ్మదిగా అనిపించిందండి. చాలా మంచిగా ఉన్నారన్నమాట. అక్కడే కాసేపు చూస్తూ నిలబడిపోయానండి నేనైతే. ఆ వెన్న పూసారు కదండి, ఆ కర్పూరం పెట్టారు. ఆ నామాలకి చాలా మంచిగా ఉన్నారండి స్వామివారు అయితే. ఇప్పుడు స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మనము బయటికి వెళ్తున్నామండి. నాకు వెళ్ళబుద్ధి కాలేదండి. ఇంకా ఒకసారి చూడాలనిపించింది అన్నమాట. అక్కడ ఇంకాని మళ్ళీ తిరిగి చూసానన్నమాట అండి నేను. ఇప్పుడు ఆలయము ఇది ధ్వజస్తంభం అండి. చాలా మంచిగా మామిడి తోరణంతో అలాగే పందిర్లేసి ఎంత చక్కగా రెడీ చేశారండి. మన హిందూ సంస్కృతి సాంప్రదాయము ఎంత బాగుంటుంది కదండి. మన సనాతన ధర్మ ఎన్నో ఆచార విచారాలు ఉండండి. ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా దాంట్లో ఎంతో సైన్స్ ఉందండి. మన స్పిరిచువల్ దాంట్లో మన హిందూ సంప్రదాయంలో చాలా మంచిగా అనిపించిందండి. ఇవి వచ్చేసి నాగరాళ్ళండి. ఎందుకు ఇక్కడ పెట్టారో తెలియలేదు నాకు. ఈ చెట్టు చూడండి ఎంత బాగా లైటింగ్స్ వేశారో. ఎంత అందంగా ఉంది కదండి. నైట్ ఒక 12 అవుతుందండి ఇప్పుడు. ఆలయం అంతా చక్కగా నిండుగా అలంకరణ చేశారు. అంత మంచిగా లైటింగ్స్ వేశారండి. చాలా బాగుందండి ఈ చూడ్డానికైతే. ఇప్పుడు ఇది వచ్చేసి స్వామివారి రథోత్సవం అండి. ఇక్కడ మళ్ళీ దర్శనం అయిన తర్వాత మనము ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి వెళ్తున్నామండి.
రాండి మీకు కూడా నేను స్వామివారి కళ్యాణం చూపిస్తానన్నమాట. స్వామివారు కళ్యాణం చూస్తే చాలా మంచిదండి. ఎవరికి పెళ్ళి కాలేదో అలాంటి పిల్లలకి, కన్య పిల్లలకి పెళ్ళవుతుందండి. చాలా మంచి భర్త వస్తాడన్నమాట. స్వామివారి కళ్యాణంలో మనము పాల్గొనడం వల్ల ఏమన్నా పసుపు దంచే కార్యక్రమం కావచ్చు, స్వామివారికి మాలలు కట్టేది కావచ్చు, స్వామివారి సేవల్లో మనం భాగి అయ్యి స్వామివారికి సేవ చేయడం వల్ల మనకి చాలా మంచిగా జరుగుతుందండి. మంచి భర్త వస్తాడన్నమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ పిల్లోళ్ళు ఆడుతున్నారండి. అన్నీ వచ్చాయన్నమాట జాతరకి ఇవన్నీ ఆడుకోవడానికి. నైట్ అయినా కూడా పిల్లలు పడుకోకుండా ఎంత యాక్టివ్గా ఆడుతున్నారండి. బాగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, అందరూ పిల్లలు వచ్చేసారన్నమాట ఊరిని. ఇంకా చాలా మంచిగా జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి స్వామివారి కళ్యాణం అండి. ఇది మీకు కూడా చూపిస్తానండి. స్వామివారి కళ్యాణము ఎలా జరిగింది ఏంటి అనేసి న్యాచురల్గానే వీడియో పెడతానండి, అది చూడండి మీరు కూడా. నేను కళ్యాణం అయిపోయేంత వరకు ఉండలేదండి. ఒక 1:30కి అలా వెళ్ళిపోయామన్నమాట. పిల్లోళ్ళకి నిద్ర వచ్చేసిందండి, వాళ్ళు ఏడుస్తున్నారన్నమాట. న్యాచురల్గానే నేను వీడియో పెడతాను, చూడండి. अल्पीयसे दक्षिणामिव योग्यता
सिद्धिम् अनुगृहाण स्वयोग्यता सिद्धिरस्तु। योग्यता सिद्धिरस्तु। योग्यता सिद्धिरस्तु। नमस्कारं करिष्ये। ओम उत्तप्तोज्ज्वलकाञ्चनेन गङ्गाङ्गरङ्गस्थलं तत्पारिकवृत्तिकाविरजैः स्तम्भैः श्रेमैः शुभैः द्वारैश्चमस्तराजिकैः शोभामहैर्मण्डपैः तत्राण्यैरविचित्रशङ्करवलैः प्रभ्राजितैः स्तुतिकैः पुत्रिया उपवास्य विश्वासदस्तयो निमसदस्य विवाहामि आचमनीयं समर्पयामि परिमलपत्रपुष्पाणि समर्पयामि रक्षां धारयामि नमस्करोमि गोविन्दा 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 గోవిందా అంటూ ఆ యొక్క కళ్యాణ మహోత్సవానంతా కూడా వీక్షించండి. ఓం कर्म करिष्ये. कल्याण महोत्सवाख्ये कर्मणि चतुरोवरान् ब्राह्मणान् कन्यावरणार्थं तोषयिष्ये. ఐదు టెంకాయలు తీసుకోపండి.
సమర్యమాసం భగో నోనియాత్ సంధ్యాస్మత్యగం సుయమస్తు దేవా. జరుగుతుండే ఘట్టం ఏంటంటే కన్యావరణం. స్వామివారు నలుగురు బ్రాహ్మణులకి దక్షిణాదులు ఇచ్చి స్వామివారి తరఫున స్వామివారి కొరకై కన్నీరు వెతికి పెట్టండి అని చెప్పి బ్రాహ్మణ్ణి 2 మంత్రాలతో అనేటువంటి 2 మంత్రాలతో అభ్యంతరం చేసి చెప్పేటువంటి విధానం. మనకు వాస్తవయ్య భాషలో చెప్పుకోవాలంటే మనం పెళ్లి చూపులకి బయలుదేరినప్పుడు సుహృదత్తమవేతాన్, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఒక నలుగురిని మన వెంట తీసుకెళ్తాం. మన బంధువుల్ని అంటే మన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, మన గురించి మంచిని మాత్రమే చెప్పేటువంటి వాళ్ళు, అటువంటి నలుగురిని మనం వెంట పెట్టుకొని ఏ విధంగా అయితే పెళ్లి చూపులకు వెళతామో అటువంటి వెళ్లే సమయంలో ఎటువంటి దుశ్శకునాలు, దుస్వప్నాలు, ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉండేట్టుగా భగవంతుని ప్రార్థన చేసుకొని మనం దండం పెట్టుకొని బయలుదేరుతాం. ఆ విధంగా అటువంటి వాటిని మంత్రవత్తుగా ఇప్పుడు చెప్తాం. శాకున మంత్రం, శకునము అంటారు కదా, అటువంటి శాకున మంత్రాలన్నీ ఆ యొక్క కన్యా దాత ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి స్వామి వారి యొక్క గోత్రాన్ని చెప్పి స్వామి వారికి అదే విధంగానే మనం ఏ విధంగా అయితే లౌకికంగా మనుష్యులు వెళ్తామో వెళ్ళి మా వాడి వాడయ్యా, వీళ్ళ యొక్క వంశం ఇలాంటిది, వీళ్ళ పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళ తాత ఇలాంటి వాడు, వృత్తాది ఇలాంటి వాడు అని చెప్పి వాళ్ళ యొక్క వంశ పరంపర అంతా చెప్పి ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి సంవత్సరం చేస్తారు. స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు మేము ఉండలేదండి. 1:30 అలాగ ఇంటికి వచ్చేసామన్నమాట. పిల్లోళ్ళు పాపం నిద్రపోవాలని అంటుంటే వచ్చేసామండి. కళ్యాణం అయ్యేసరికి స్వామివారికి ఒక అర్లీ మార్నింగ్ 4:30 అలా అవుతుందండి. అందుకోసం అనేసి మేము ఇంటికని వచ్చేస్తున్నాం అన్నమాట రిటర్న్లో. అందరి ఇంట్లోకి అంతా ఊర్లో ఇంక అందరికీ బంధువులు వచ్చింటారండి. అందరూ ఆడబిడ్డలు వచ్చింటారన్నమాట. నాకు కూడా మా ఫ్రెండ్ అయితే గాజులు తీసుకో అనింది. అందరికీ గాజులు కొనిస్తారు కదండి, ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది అన్నమాట. ఇంటికి వచ్చిన చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆనవాయితీగా గాజులు తీసిస్తారండి. చూసారా, ఈ జాతరలో అన్నీ వచ్చాయండి. పాపము వర్షం వచ్చేసిందండి. నెక్స్ట్ డే అయితే అన్నీ మళ్ళీ సర్దుకున్నారన్నమాట. చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. ఇది స్వామివారిని దర్శించుకున్నాము, అలాగే స్వామివారి కళ్యాణము చూసామన్నమాట. ఇప్పుడు
ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలంతా గాజులు తీసుకుంటే నాకు మా పాపకి ఒక నాకు ఒక్క డజన్, పాపకు ఒక్క డజన్ గాజులు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చాలా మంచిగా ఉన్నాయి కదండీ! బ్యాంగిల్స్ కలర్స్ ఉన్నాయండి. మన ఆడవాళ్ళకి షాపింగ్ పిచ్చి ఎక్కువండి. ఎక్కడ గాజులు కనపడినా, ఎక్కడ శారీస్ కనపడినా మనము అవే తీసుకుంటామన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి గాజులైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.